OnePlus Nord 6 అయితే ఒక 30 డేస్ అయితే యూజ్ అయితే చేసాం. దీంట్లో ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మొత్తం ఈ వీడియోలో అయితే మీకు చెప్తా. ప్రజెంట్ అయితే ఇదైతే 39,000 అయితే ఉన్నది ఫోన్ అయితే. OnePlus వాళ్ళు అయితే ఒరిజినల్ 16.1 అప్డేట్ అయితే తెచ్చిళ్ళు. అప్డేట్లో మీకు అయితే ఆ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయినాయి. బిఫోర్ అప్డేట్ చూసుకోవచ్చు. కెమెరా అయితే కొంచెం అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే వేయలే కెమెరా అయితే. బిఫోర్ అప్డేట్ అయితే మొత్తం స్క్రీన్ పైన ఎట్లా వస్తుంది దాని కెమెరా అయితే. ఆఫ్టర్ అప్డేట్ కూడా నేనైతే మీకు అయితే చూపిస్తా. ఫోటోస్ అయితే అప్డేట్ తర్వాత అయితే కొంచెం బెటర్ అయితే వస్తాయి. మల్టిఫుల్ ఫోటోస్ క్లిక్ చేసినా మీకు అయితే బెటర్ అయితే వస్తాయి. కానీ అది ఫోటోస్ అయితే ప్రాసెస్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ చేస్తే మీకు అయితే ప్రొసెసింగ్ టైం అయితే అంతే ఉన్నది. ప్రొసెసింగ్ టైం అయితే వీళ్ళు కొంచెం తక్కువ చేస్తే మంచిగా ఉండు. ఈ ఫోటోస్ మళ్ళీ కెమెరా యాప్లో ఓపెన్ చేస్తే కొంచెం ప్రొసెస్ అయిన తర్వాత మీకు అయితే మంచిగా అయితే అవుపిస్తాయి. నార్మల్గా గ్యాలరీలో ఓపెన్ చేస్తే మంచిగా అయితే అవుపిస్తలో కొంచెం ప్రొసెస్ అయ్యేదానికి కాగల మీరు కెమెరా యాప్లోనే. బీజిఎం అయితే మీరు బిఫోర్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు. గ్రాఫ్ అయితే ఎట్లున్నదని బిఫోర్ అప్డేట్ గేమ్ ప్లే కూడా ఎట్లున్నది మీరు అయితే చూసుకోవచ్చు. స్క్రీన్ పైన వేసిన ఆఫ్టర్ అప్డేట్ చేసిన తర్వాత మీకు అయితే FPS అయితే చూసుకోవచ్చు. హ్యూజ్ FPS అయితే డిఫరెన్స్ అయితే వచ్చింది మీకు అయితే అప్డేట్ తర్వాత అయితే. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళైతే కొంచెం బెటర్ అయితే చేసిళ్ళు. 150 నుంచి 165 FPS మధ్యలో అయితే వస్తాయి గేమ్ అయితే. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు బెటర్ అయితే చేసి ఇంకా అప్డేట్ తర్వాత ఇక 165 FPSలో కూడా మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు. ఇంటర్ఫేమ్ పొల్యూషన్ ఆన్ చేసి 24 lakhs ప్లస్ 100 స్కోర్ అయితే వచ్చింది. గీక్బెంచ్ స్కోర్ అయితే స్క్రీన్ పైన వేసిన ఎంత వచ్చింది ఏందని. ఇదైతే UFS 4.1 మీద రన్ అవుతుంది. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఫోన్ అయితే మీకు అయితే యూజ్ చేసేటప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆక్సిజన్ అయితే 16.1 మీద రన్ అవుతుంది ఇప్పుడైతే ఫోన్ అయితే. ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతుంది. 4+6 years అప్డేట్స్ అయితే వస్తాయి ఇంకా ఈ ఫోన్లో. ఫ్లక్స్ థీమ్స్ ఉంటాయి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఫుల్ స్క్రీన్ వేయాలి, అదొక నచ్చలే. ఇక ఫింగర్ ప్రింట్ యానిమేషన్ అయితే ఉన్న అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. డైనమిక్ ఐలైన్ కూడా ఉంటుంది. ఇది కూడా మీరు అయితే సేమ్ ఐఫోన్లో ఎట్లుంటుందో అట్లా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా OnePlus ఏ ఉంటుంది దాంట్లో ఏ ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. బ్లోట్వేర్ అయితే ఉంటుంది. పనికిరాని యాప్స్ అయితే మీరు అయితే అన్ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అయితే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కొన్ని యాప్స్ అయితే దీంట్లో డిఫాల్ట్గా అయితే ఉంటాయి. ఇవి అయితే మీరు అయితే అన్ఇన్స్టాల్ అయితే చేయలేరు. కాకపోతే నోటిఫికేషన్స్ అయితే ఊకనైతే పంపిస్తారు. వాటి నోటిఫికేషన్స్ అయితే మీరు అయితే డిసేబుల్ అయితే చేసుకుంటే ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకైతే. ఈ ఫోన్లో అయితే 9000 mAh బ్యాటరీ అయితే ఇచ్చి ఈజీగా మీరు అయితే ఫుల్ వర్కింగ్ డే అయితే యూజ్ అయితే చేయొచ్చు. దీంట్లో 8 వాట్ ఛార్జర్ అయితే ఇచ్చి ఈజీగా 90 నుంచి 95 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే చేస్తుంది ఫోన్ అయితే. డిస్ప్లే అయితే 6.67 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే యూజ్ అయితే చేసి 165 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది ఈ ఫోన్లో మీకైతే. HDR వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ కూడా ఉన్నది. HDR వీడియో కూడా మీరు అయితే యూట్యూబ్లో ప్లే అయితే చేసుకోవచ్చు. క్లారిటీ అయితే చూసుకోవచ్చు ఎట్లా వస్తుంది దాని స్క్రీన్ పైన వేసిన వీడియోని అయితే. డిస్ప్లే అయితే బాగానే ఉన్నది. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అంత మంచి డిస్ప్లే అయితే యూజ్ అయితే చేసి దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చేళ్ళు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా క్విక్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. హ్యాప్టిక్స్ కూడా మీకు అయితే ప్రీమియం అయితే ఉన్నాయి దీంట్లో. Wi-Fi 7 ఇచ్చేళ్ళు. NFC సపోర్ట్ ఉన్నది. Bluetooth 6 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే మీకైతే. ఇదైతే మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది. ఫోన్ వెయిట్ వచ్చేసి మీకు అయితే 217 grams అయితే ఉన్నది. బ్యాక్ సైడ్ అయితే మీకు ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ చేస్తలేదు కానీ అయితే మొత్తం ప్లాస్టిక్ బిల్ తోటి అయితే వస్తుంది. బిల్ క్వాలిటీ అయితే నార్మల్ అనిపించింది. IP69K రేటింగ్ అయితే ఇచ్చి వీళ్ళైతే. నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏం కాదు. బెదల్స్ అయితే చాలా తక్కువ అయితే ఇచ్చిళ్ళు. ప్రజెంట్ అయితే ఫోన్ అయితే మీకు అయితే అప్డేట్ చేసి కొంచెం బెటర్ చేసిళ్ళు. కానీ ఇంకా చిన్న బాక్స్ అట్లాంటివి అయితే ఉన్నాయి. అవి కూడా వీళ్ళైతే ముందు అప్డేట్స్లలో సాల్వ్ అయితే చేస్తారు అనుకుంటా. ఒకసారి ఈ ఫోన్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన అయితే ఈ ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి.